రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ద్రోణి ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షం కురిసింది. ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, వర్షాకాలం దాదాపు దగ్గరలో ఉండడంతో దాని ప్రభావంతో ఇప్పుడు వేసవి కాలంలో ఉన్నటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఎండాకాలమా వర్షాకాలమా అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోసారి తెలంగాణ వర్ష సూచనలు వచ్చాయి. రాగల 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వివరించింది. అయితే వాతావరణ శాఖ చేసినటువంటి సూచనలు అయితే కొన్ని ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అనుష, అయితే మరో 5 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ కేంద్రం ముందుగానే తెలిపింది. అయితే గురువారం, శుక్రవారం అయితే ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో అధికంగా ఉండడంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఈదురుగాలులు, వర్షాలు కురిసే ప్రభావంతో పశ్చిమ, పలు దక్షిణ జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పశ్చిమ, పలు దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ అయితే ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇవాళ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే విధించింది. ఈ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అయితే తప్పకుండా దాదాపు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల సుమారులో అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాల్లో డెఫినెట్ గా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వర్షం పడ్డా పడకపోయినా, ఒకవేళ వర్షం తక్కువ మోతాదులో పడ్డా కూడా ఈదురుగాలులు అయితే వీచే అవకాశం ఉంది. అయితే మిగతా జిల్లాలకు కూడా అనుష దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే ఈ ప్రభావం రానున్న 5 రోజుల పాటు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక హైదరాబాద్ లో కూడా అనుష ఈదురుగాలులు అధికంగా వీచే అవకాశం ఉండడంతో హైదరాబాద్ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నగరంలో ఇటు హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే ద్రోణి ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో తెలంగాణలో చాలా జిల్లాల్లో గత 3 రోజుల నుంచి చూస్తున్నట్టయితే చాలా జిల్లాల్లో వర్షం అయితే కురిసింది అనే విషయం. ముఖ్యంగా దాదాపు 18 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది గత 2-3 రోజుల కిందటే. అయితే చూస్తుంటే 2 రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే ఇంకా కంటిన్యూగా అంటే ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడుకున్నట్టు వర్షం పడే అవకాశం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇటు నిర్మల్, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో ఇటు మామిడికాయలు, మరొక పక్క రైతులు అటు కళ్ళల్లో వేసినటువంటి వడ్లు కూడా తడిసి కొంత ఇబ్బందుల పాలయ్యారని తెలిసింది. అయితే ఏది ఏమైనా ఈసారి వర్షాలు కూడా తొందరగా స్టార్ట్ కాబోతున్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఋతుపవనాలు దాదాపు జూన్ మొదటి వారం నుంచే స్టార్ట్ కాబోతున్నాయంటూ కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఒక రకంగా రైతులకు ఇది మనం ఒక ఆనందించవలసిన విషయం అని చెప్పుకోవచ్చు. మరొక పక్క ఇప్పుడు కురుస్తున్నటువంటి ఉరుములు, మెరుపులు, ఈ వడగళ్ల వానకి కొంత రైతులకు ఇబ్బంది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే అనుష, హైదరాబాద్ లో మాత్రం గత 3 రోజుల నుంచి ఉదయం అంతా ఎండ, దాదాపు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు కూడా తగ్గడంతో దాదాపు ఏప్రిల్ నెలతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మే నెలలో ముఖ్యంగా హైదరాబాద్ లో గత 3-4 రోజుల నుంచి ఉదయం అంతా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి హైదరాబాద్ వాసులకు సాయంత్రం కాగానే దాదాపు చల్లని గాలితో పాటు ఈదురు గాలితో పాటు మెల్లమెల్లగా మొదలై వర్షం దాదాపు 5 గంటల నుంచి 6 గంటల సుమారులో వర్ష ప్రభావం కూడా స్టార్ట్ కాబోతుంది. సో ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో సాయంత్రం వర్షం కురిసే ఆ టైంకి కూడా సిటీ అంతా కూడా దాదాపు అంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి టైం కాబట్టి
హాట్ గా ఉన్నటువంటి వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోతే అప్పటికప్పుడు మబ్బులు చేసుకుని ఉరుములు మెరుపులతో దాదాపు 3 రోజుల నుంచి వర్షం అయితే కురుస్తుంది. హైదరాబాద్ సిటీతో పాటు దాదాపు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వాన అయితే పడుతుంది. ముఖ్యంగా అనుష, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో పలు చోట్ల నిన్న వర్షం కురుస్తుంది. అలాగే ఇవాళ కూడా హైదరాబాద్ అంతా కూడా వర్షం, నగరంలో ఉన్నటువంటి పలు చోట్ల వర్షం కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా నిన్న భారీ వర్షం అయితే కురిసింది. ఇవాళ ఉదయం కూడా చిన్నగా అక్కడక్కడ మూసాపేట్, ఆల్వీ కాలనీ, జేఎన్టీయూ, నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో చిన్న చినుకులతో పాటు కొంత ట్రాఫిక్ అయితే అంతరం ఏర్పడింది. ఏది ఏమైనా సాయంత్రం సమయానికి అయ్యేసరికి గత 3 రోజుల నుంచి మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాలను చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్ లాంటి ఐటీ హబ్లు ఉన్నటువంటి జోన్లు మనం చూస్తున్నాం. సో సాయంత్రం అవ్వగానే వర్షంతో పాటు ఈదురుగాలుతో కూడినటువంటి వర్షం స్టార్ట్ కాబోతుండటంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి వాహనదారులు ముఖ్యంగా ఈ ఏరియాలో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి సాయంత్రం పూట వెళ్లే టైం కాబట్టి ఆ టైంకి భారీగా ట్రాఫిక్ అయితే డెఫినెట్ గా అంతరాయం కలుగుతుంది. సో ఏదేమైనా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయం కాబట్టి వాహనదారులు ఇబ్బంది పడకుండా కూడా ముందు జాగ్రత్తగా ఎక్కడెక్కడ అప్డేట్స్ ఏంటి అంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ముందస్తుగానే. అనుష, అయితే వినోద్, నిన్న పడిన కొద్దిపాటి వర్షానికి నగరంలో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే మనం చూస్తాం. మరి ఇప్పుడు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అలాగే రైతులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ముఖ్యంగా హైదరాబాద్ లో గత 3 రోజుల నుంచి కురిసినటువంటి వర్షానికైతే జీహెచ్ఎంసీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ముందస్తు అలర్ట్స్ అయితే ప్రకటిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఎల్లో, కొన్ని ఏరియాల్లో ఆరెంజ్ అలర్ట్ అంటూ కూడా. కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినా కూడా కొద్దిపాటి కురిసే వర్షానికి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా హైదరాబాద్ కొద్దిపాటి వర్షానికి కూడా ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించేటువంటి ఇష్యూస్ అయితే మనం చూస్తున్నాం. సో ఇది డెఫినెట్ గా అయితే భారీ ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం వచ్చినప్పుడు ఇటు చెట్లు విరగడం కానీ, అలాగే కరెంటు స్తంభాలు, కొన్ని ఏరియాల్లో విద్యుత్కు సంబంధించినటువంటి ఇష్యూస్, విద్యుత్ సరఫరా నిలిపివేయడము, దాని తర్వాత దానికి సంబంధించిన మరమ్మతులు, మరొక పక్క చెట్లు విరిగిపోవడాలు, ఇంకో పక్క ట్రాఫిక్. సో వీటన్నింటి చూస్తున్నట్టయితే ఎప్పటికప్పుడు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, అలాగే వాతావరణ శాఖ కూడా ముందస్తు అలర్ట్ కూడా ప్రకటిస్తూనే వస్తుంది. ఇవాళ నుంచి గత 3 రోజుల వరకు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇందాక కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనదారులు ముఖ్యంగా సాయంత్రం ట్రాఫిక్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వాహనదారులకు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంకా 3 నుంచి 4 రోజుల వరకు దాదాపు ఆదివారం నుంచి సోమవారం వరకు డెఫినెట్ గా వర్ష ప్రభావం ఉంటుంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరొక పక్క ఇటు సాయంత్రం హైదరాబాద్ విషయానికి వస్తే ఒక్క సాయంత్రం మాత్రమే, ఉదయం అంతా ఎండ తీవ్రంగా ఉంటూ కూడా సాయంత్రం మాత్రమే వర్ష ప్రభావం ఉంది హైదరాబాద్ కి. అయితే మిగతా తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాలన్నింటిలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, మరి వాళ్ళకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా వర్ష ప్రభావం ఉన్నటువంటి జిల్లాలు మెయిన్ గా నిర్మల్, నిజామాబాద్. ఇవాళ విషయానికి వస్తే అనుష, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కొన్ని జిల్లాలకు వీటన్నిటికీ కలిపి మొత్తానికి 40 గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీస్తాయంటూ కూడా తెలుస్తుంది. అయితే నిన్న మొన్న కురిసినటువంటి ఈ జిల్లాలో నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి రైతులు అకాలంలో, అంటే దాదాపు వర్ష ప్రభావం తక్కువ ఉన్నా కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కాబట్టి కళ్ళాల్లో రైతులకు ఎప్పటికే పొలాల్లో అకాల వర్షంతో రాలినటువంటి మామిడికాయలు, అలాగే కళ్ళాల్లో తడిచినటువంటి వడ్లు, సో వీటితో అయితే కొంత ఇబ్బంది పడ్డారు. డెఫినెట్ గా ఈ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇంకొక 3 నుంచి 4 రోజులు మాత్రం డెఫినెట్ గా సాయంత్రం సమయంలోనే కాదు, ఈ జిల్లాలో ఉదయం కూడా వర్ష ప్రభావం ఈదురుగాలులతో కూడా అవకాశం ఉంటుంది. మరొక పక్క ఈ 4 రోజుల తర్వాత కూడా రైట్ వినోద్, థ్యాంక్ యూ.